వెంకటేశ్వర స్వామిని గోవింద అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? ఒకనాడు వెంకటేశ్వర స్వామి వారు అగస్త్యముని దగ్గరికి వెళ్తారు. అగస్త్యమునితో నా పేరు శ్రీనివాసులు అంటారు. నీ దగ్గర చాలా గోవులు ఉన్నాయని తెలిసి వచ్చాను, అందులో ఒక దానిని ఇవ్వవా అని స్వామి వారు అగస్త్యమునితో అడుగుతారు. అప్పుడు అగస్త్యముని ఎంతో సంతోషించి, స్వామి మీకు ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ వేదాల ప్రకారం సహచారిని ఉంటే గాని గోవుని ఇవ్వకూడదు అని అంటారు. కాబట్టి స్వామి మీరు సతీమణితో మరోసారి రాగలరు అని చెప్పాడు. అప్పుడు స్వామి వారు సరే అని వెళ్లిపోతారు. ఒక రోజు అగస్త్యముని ఆశ్రమంలో లేనప్పుడు పద్మావతి అమ్మవారి సతీ సమేతంగా ఆశ్రమానికి వస్తారు స్వామివారు. అప్పుడు ఆశ్రమంలో ఉన్న శిష్యుడిని స్వామివారు అడుగుతారు. అప్పుడు ఆ శిష్యుడు, మా గురువు గారు లేరు, ఆయన ఆదేశాలు లేకుండా నేను ఏమి చేయలేను, మీరు మరొకసారి ఆయన ఉన్నప్పుడు గోవును తీసుకుని పోండి అని శిష్యుడు పలుకుతాడు. దాంతో స్వామివారు ఆగ్రహించి తిరుమల కొండ వైపు గబగబా నడుచుకుంటూ వెళ్తారు. అంతలో అగస్త్యముని ఆశ్రమానికి రాగానే శిష్యుడు జరిగినదంతా వివరిస్తాడు. అప్పుడు అగస్త్యముని ఒక గోవును తీసుకుని కొంతమంది శిష్యులను వెంట పెట్టుకుని శ్రీనివాస స్వామి వైపు పరిగెడతారు. అప్పుడు స్వామివారు కాస్త దూరంలో కనిపించాక అప్పుడు ముని, స్వామి గో ఇందా అంటూ గట్టిగా అరవసాగారు. స్వామి వినిపించుకోకుండా వెళ్లిపోతూ ఉన్నారు. అప్పుడు శిష్యులందరూ మరీ గట్టిగా, స్వామి గో ఇందా గో ఇందా, అలా శిష్యులందరూ గో ఇందా గో ఇందా గోవిందా అంటూ గట్టిగా పిలుస్తున్నారు. అప్పుడు స్వామివారు అదృశ్యమవుతారు. వెంకటేశ్వర స్వామికి గోవిందా అనే పిలుపు ఎంత ఇష్టం కాకపోతే భక్తుల దగ్గరికి గోవిందా అని పిలిపించుకోవడానికి స్వామివారే కొండ దిగి వస్తారు. గోవిందా గోవిందా. మరిన్ని వీడియోల కోసం జై కేతనం సబ్స్క్రైబ్ చేసుకోండి. Download ShareChat.